తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ అత్యంత కీలకమైన హెచ్చరిక జారీ చేసింది. కేవలం వర్షాలు మాత్రమే కాదు, అంతకంటే భయంకరమైన పిడుగుల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో కొన్ని ప్రాంతాలలో వీచేటువంటి ఈదురుగాలులు ఉక్కిరిబిక్కిరి చేయబోతున్నాయి. అసలు హఠాత్తుగా వాతావరణం ఎందుకు ఇంతలా మారిపోయింది? ఏపీ తెలంగాణలో ఏ ప్రాంతాలపైన దీని ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది? పూర్తి వివరాలు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. నైరుతి రుతుపవనాలు జూన్ 4వ తేదీ నాటికి కేరళ, తమిళనాడుతో పాటు అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో మరికొన్ని ప్రదేశాలకు విస్తరిస్తాయని ఐఎండీ తాజాగా అంచనా వేసింది. రుతుపవనాలు విస్తరించేందుకు అనుకూల వాతావరణం ఉందని చెప్పింది. అరేబియా సముద్రం, కేరళపై ఒక ఉపరితల ఆవర్తనం ఉంది. దీనివల్ల సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు మేఘాలు ఉన్నాయి. బంగాళాఖాతంపై ఉన్న మరో ఆవర్తనం వల్ల మేఘాలు 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్నాయి. తెలంగాణ, రాయలసీమపై ఉన్న ద్రోణి వల్ల దాదాపు కిలోమీటర్ ఎత్తున మేఘాలు ఉన్నాయి. సో ఇవన్నీ నైరుతి రుతుపవనాలకు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఉంచుతున్నాయి. సో తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్, యానం, రాయలసీమలో జూన్ 3 నుంచి 6 వరకు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని, పిడుగులు కూడా పడతాయని భారత వాతావరణ శాఖ చెప్పింది. గాలి వేగం గంటకు 50 కిలోమీటర్ల దాకా ఉంటుంది. ఇదే పరిస్థితి తెలంగాణలో జూన్ 3 నుంచి 5వ తేదీ వరకు ఉంటుంది. రాయలసీమలో జూన్ 3, కోస్తాంధ్ర, యానం, తెలంగాణలో జూన్ 3, 4వ తేదీలలో పిడుగులు బాగా పడతాయంటూ చెప్తున్నారు. ఇక గాలి వేగం గంటకు 70 కిలోమీటర్ల దాకా చేరగలదని ఐఎండీ చెప్తుంది. అందువల్ల మనం అన్ని విషయాలలో కూడా ఇప్పుడు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సందర్భం ఏర్పడింది. జూన్ 3న బుధవారం నాడు తెలంగాణలో ఉదయం వేళ మేఘాలు ఉంటాయి. అక్కడక్కడ చినుకులు కూడా పడతాయి. ఆ తర్వాత ఎండ వస్తుంది. మధ్యాహ్నం 2 తర్వాత మేఘాలు బాగా వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక రోజంతా అలాగే మేఘామృతమై ఉంటుంది. సాయంత్రం తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో జల్లులు, మోస్తారు వర్షాలు పడొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా నల్గొండ, ఖమ్మం, కొత్తగూడెం, హైదరాబాద్, కేసముద్రం, షాద్నగర్ వంటి ప్రాంతాలలో వాన పడేటువంటి ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే అక్కడ పడినటువంటి వర్షం భారీగా ఉండకపోవచ్చు. ఈదురుగాలులు, ఉరుములు, పిడుగుల సమస్య మాత్రం ఉండేటువంటి అవకాశం చెప్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్లో జూన్ 3న ఉదయం వేళ రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, హిందూపురం ప్రాంతాలలో మోస్తారు వర్షం పడొచ్చంటూ చెప్తున్నారు. రోజంతా చాలా ప్రాంతాలలో మేఘాలు కూడా ఉంటాయట. అక్కడక్కడ ఎండ కూడా ఉంటుందంటూ చెప్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి కోస్తాంధ్రలో జల్లులు పడవచ్చు. మధ్యాహ్నం ఉత్తరాంధ్రలో మొదలయ్యే వాన కంటిన్యూగా రాత్రి 7 గంటల వరకు పడవచ్చు. అదేవిధంగా రాత్రి రాయలసీమలో చాలా ప్రాంతాలలో జల్లులు, మోస్తాలు, వర్షాలు కూడా పడేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా ఏపీలో భారీ మేఘాలు ఉంటాయి. పిడుగుల సమస్య కూడా ఎక్కువగా ఆ ప్రాంతాలలో కొన్ని ప్రాంతాల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. తెలంగాణలో ఈదురుగాలులు గంటకు 30 కిలోమీటర్ల వేగంతో కొన్ని ప్రాంతాలలో వీస్తాయి. అలాగే ఏపీలో గంటకు 31 కిలోమీటర్ల వేగంతో కొన్ని ప్రాంతాల్లో వీచేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఉష్ణోగ్రతల విషయానికి వస్తే తెలంగాణలో 40 డిగ్రీల దాకా ఉండే అవకాశం ఉంది. ఏపీలో 39 డిగ్రీల సెల్సియస్ దాకా ఉంటుంది. తేమ తెలంగాణలో 41%, ఏపీలో 45% ఉంటుంది. వర్షం పడే ఛాన్స్ 70 నుంచి 80% ఉండేటువంటి అవకాశం ఉంది. అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో విపరీతమైనటువంటి వేగంతో గాలులు వీస్తున్నాయి. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో అక్కడ గాలులు వీస్తున్నాయి. బంగాళాఖాతంలో చేపల వేటకు వెళ్ళడం కూడా ప్రమాదకరంగా చెప్తున్నారు. ఇప్పుడు ముఖ్యంగా జపాన్ పైన దాడి చేసినటువంటి జంగ్మీ తుఫాను బలహీనపడింది. ఇప్పుడు ప్రస్తుతం గంటకు 100 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది అది. సో భూమధ్య రేఖ ప్రాంతము, దక్షిణ భారత్, తూర్పు ఆసియా, ఆగ్నేయ ఆసియా అంతటా 2 వారాలకు వర్షాలు కురిసేందుకు సరిపడా మేఘాలు ఉన్నట్టుగా తెలుస్తుంది అక్కడ. సో అంటార్కిటికా నుంచి నెల కిందట బయలుదేరినటువంటి మేఘాలు ఇప్పుడు కేరళ వైపు వస్తూ ఉన్నాయి. అవి వచ్చే వారం కేరళను చేరగలవు. అంటార్కిటికాలో మళ్ళీ ఫ్రెష్ రాకాసి గాలులు బయలుదేరాయి. ఈ పరిణామాలు జూన్ నెలలో వర్షాలు బాగా కురిపించగలవంటూ కూడా అంచనా వేస్తున్నారు. ఏదేమైనా నైరుతి రుతుపవనాలు తాకముందే కేరళలో ప్రస్తుతం అక్కడ భారీ వర్షాలు కూడా పడుతున్నాయి. అందుకే బలమైనటువంటి ఉపరితల ఆవర్తనమే కారణం. దీనివల్ల నైరుతి గాలుల్లో చల్లదనం కూడా తగ్గిపోకుండా ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. అవి తేమను కోల్పోకుండా చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. అందువల్ల అవి కేరళను తాకినప్పుడు మంచి వర్షాలు కురవగలవు. సో మన ఏపీ, తెలంగాణలో కూడా ఇకపై మేఘాలు బాగా వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా కంటిన్యూగా వస్తూ ఉంటాయన్నట్టుగా కూడా చెప్తున్నారు. కాబట్టి ఎప్పుడు ఎక్కడ వర్షం పడుతుందో తెలియదు, ఎక్కడైనా వాన పడే ఛాన్స్ ఉన్నదంటూ కూడా
చెప్తున్నారు. అందుకే అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పుడు వాతావరణ శాఖ అధికారులు అందరికీ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.